ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. సార్ నా పేరు మంచికంటి మీదయ్య, నల్గొండ. ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారి పాలన యావరేజ్ ఇప్పటికిప్పుడు అంటే నాకు 1 year అయింది కాబట్టి ఇంకా కంప్లీట్ రిజల్ట్ అయితే తెలియదు. యావరేజ్ ఉందని నేను కాబట్టి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గంటల సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది? లబ్ధిదారులకు అవసరం ఉన్న వాళ్ళకు మంచిదే. ఏది పింఛన్ కానీ, సన్న బియ్యం కానీ, ఎక్స్ట్రా కరెంట్ కానీ, గ్యాస్ కానీ పేదలకు చాలా ఉపయోగపడతాయి కదా. కాకపోతే వాళ్ళు అమలు పరచడం సక్సెస్ఫుల్గా మంచిగా పేదలకు చెందుతట్టుగా చేయాలి. అది చేశారు సూపర్. గతంలో కేసీఆర్ పాలన కూడా బాగానే చేశారు కానీ వాళ్ళకి చేసిన దానికంటే ఎక్కువ వాళ్ళు దోసుకోరు. దానివల్ల వాళ్ళు ఇదయ్యి కూడిపోవడం కూడా జరిగింది. వాళ్ళ కుటుంబ పాలన అయింది, వాళ్ళ పెత్తనం పెరిగిపోయింది, రౌడీజం దోసుకోవడం చాలా పెరిగిపోయింది. కాబట్టి అందుగురించే ప్రజలు అంగీకరించక అతన్ని రిజెక్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సత్యం సార్. ఏం చేస్తారు సార్? నేను రిటర్న్ ఎంప్లాయ్మెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం చేస్తారు? ఉన్న దాంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఉన్న దాంట్లో ఏదో అనేది ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం 1వ తారీఖు రిటర్న్. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆర్థిక అన్ని వనరులు ఉండి కూడా 14వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు జిల్లాలు. అంటే ఒక్కొక్క ఎంప్లాయీ ఇప్పుడు 500, 1000, 2000, 3000 ఇంట్రెస్ట్ లెక్కలు. రాష్ట్రము మొత్తం దివాళీ తీసిన ఘనత మాత్రం కేసీఆర్కే చెప్తారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? నేను చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఆయన ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. 100 ఎకరాల నుంచి 500 ఎకరాల నుంచి 1000 ఎకరాల నుంచి సార్ గుట్టలు కూడా రాసుకొచ్చి నేను దొరడం కాదా మా ఏదైనా ఆయన ఇచ్చినట్టు 20 ఇస్తే రాష్ట్ర ఒక షిప్ చేసి కొట్టే ఉండవు. అంతే కదా, ఆయన ఇచ్చినట్టు మేము అందరు కాలు కాదు ఇచ్చినావు, నువ్వు ఇయ్యి లోన్కి ఇస్తావు, ఐటీ గారితోనికి ఇస్తావు, 100 ఎకరాలు ఉన్నోనికి ఇస్తావు, 5 లక్షల కిరాయిలు వస్తాయి. వాడిని కూడా పిలిచండి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? కనుక ఏం చేస్తారు సార్? మంచి పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగలేదు. నాకు సీఎం ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది సార్. కేసీఆర్ ఉన్నప్పుడు 2000 ఉండి ఇప్పుడు 4000 అంటే ఇస్తలేదు. ఇంకా ఏ దానిలో పట్టించుకోవట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? డబుల్ బెడ్రూమ్ వచ్చింది మాకు హైదరాబాద్. కేసీఆర్ వచ్చింది. సార్, కేసీఆర్కి వచ్చిన ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చిండు కానీ మాకు సన్న బియ్యం రాకుండా దొరికిపోయి బాగుంది. ఇదే మాకు కూలికి పోవాలంటే మీరు పోవాలంటే పని దొరకలేదు. మీరు లేబర్ ఎలా బతకాలంటే మాకు ఎత్తి కార్డు కూడా పోయింది. ఎత్తి కార్డు లేవు, ఉన్నోనికి రేషన్ కార్డు పోయింది. పొలం ఉన్నోనికి అదే మీకు 5 ఎకరాల పొలం ఉన్నోడు కూడా ఇస్తుంది. ఇది మన బతుకమ్మ. మాకేం లేదు, మేము ఏం లేదు, మేము ఏం చేయాలి? ఏమై రోడ్డు మీద పట్టుకోవాలి. అది కాకపోతే మంచిగా లేరోనికి ఇల్లు ఇచ్చిండు, అన్నం పెట్టి. థ్యాంక్ యూ సార్.